జగన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించుకుని పాంప్లెట్ పనిచేసుకోవడమే. ఇదేనా సాంప్రదాయం? ఇదేనా సంస్కృతి? ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో సంవత్సరాలు అయింది ఈ నియోజకవర్గం పుట్టి. ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడు లేవు. ఇలాగా ఈ విధానం ఎప్పుడూ లేదు. ఇది దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిల దగ్గర కానీ రాజకీయాలు పెట్టి అపవిత్రం చేసింది ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. పైగా గుడి ముందు, కుక్కుడేశ్వర స్వామి గుడి ముందు పాత గయాక్షేత్రం, దేశంలో 3 గయలు ఉంటే ఒక గయాక్షేత్రం మన పిఠాపురంలో ఉందని మనం ఎంతో గర్వంగా ఉంటాం, ఎంతో భక్తితో ఉంటాం. అటువంటి మహాశివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తే మీరు ఆ భక్తుల్ని రాజకీయం కాదు శివశివ అని వెళ్ళిపోతుంటే మీరు తీసుకొని పంచుతారా? అది కూడా తప్పుడు ప్రచారం. ఆ పాంప్లెట్లో వెంకటేశ్వర స్వామి, ఆ పాంప్లెట్లో తిరుపతి ప్రసాదం, ఆ పాంప్లెట్లో జగన్ గారి ఫోటో. గవర్నమెంట్లో మీరున్నారా అంటే మీరేం చేయలేరా? దుష్ప్రచారం తప్ప ఇంకేమీ చేయలేరా? కేవలం దుష్ప్రచారం మాత్రమే చేయగలరా? దోషులు పట్టుకోలేరా? ఏ బినామీ కంపెనీతో ఈ నెయ్యి సరఫరా చేశారు, ఎవరి బినామీ కంపెనీతో ఈ నెయ్యి ఈ డైరీ ఎవరిది అనేది పట్టుకోలేరా? అది పట్టుకోండి. అది కదా చేయాల్సింది, అది కూడా ప్రశ్నించాల్సింది. ఇక్కడితోనైనా ఆపుకోవాలి, ఇక్కడితోనైనా ఈ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయండి. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, డిమాండ్ చేస్తున్నాం, భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పష్టమైన రిపోర్టు, సిబిఐ రిపోర్టు, మీరు చెప్పిన జంతు కొవ్వులు ఏది లేవని చెప్పి వందలాది పేజీల్లో ప్రతి లైను, ప్రతి అక్షరం, ప్రతి పేజ్ చదవండి. ఎక్కడా లేదని వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వము. కూటమి ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకెక్కడ కూడా పోస్టర్లు కానీ పాంప్లెట్లు కానీ వేయడానికి వీల్లేదు. అందులో వెంకటేశ్వర స్వామిని కానీ ప్రసాదాన్ని కానీ వేయడానికి అస్సలు వీలు లేదు. భక్తుల తరఫున మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా నాయకుడు, దేన్నైనా ఎదుర్కోగల నాయకుడి ఫోటోలు కూడా వ్యంగ్యంగా వేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా కోరుతాం. ఎందుకంటే చట్టాన్ని ఇక్కడ మా చట్టం మీద నమ్మకం ఏముంది? కొట్టేసినోడేమో ఇంట్లో పెడుతున్నారు, దెబ్బలు తిన్నవాడిని తీసుకొని జైలు చేస్తున్నారు. మన గుంటూరులో జరిగింది, నిన్న తిమ్మాపురంలో జరిగింది, ఇంకెలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఎవరు నోరు ఎత్తితే నోరు పోయడం, అక్కడ జైలు ఉంటే జైలు, స్టేషన్ ఉంటే స్టేషన్ పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదే జరుగుతుంది. కాబట్టి న్యాయపరమైన చర్యలకి వెళ్ళాలని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆపకపోతే ప్రజలకి మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతాం. ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో అసలు సత్యమైన ప్రచారం చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా సిబిఐ రిపోర్టు సంబంధించిన పత్రాలు వేసి ఏంటి వాస్తవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎలా అయితే కోట్లాది సంతకాలు సేకరించామో అలాగే కోట్లాది మంది ప్రజల్ని కలిసి ఇందులో లడ్డూ ప్రసాదం, ఎందుకంటే మాకు ప్రజల ఒక మరి ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. అందుకు మేము ప్రజలనే కోరుతా ఉన్నాం. మీరు గమనించండి ప్రజలారా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాం. మీరు గమనించండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి వాస్తవాలు గమనించండి, వాస్తవాలు పరిశీలించండి. మంచి చెడ్డ ఇప్పుడు ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలోనే ఉంటారు. ఎవరు బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ గమనించాల్సిన బాధ్యత మీ ప్రజల మీద ఉంది. మా రాజకీయ నడక, తీరుతెన్నులు ఎలా ఉన్నాయని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశీలించండి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు నేను కోరుతా ఉన్నా, ఇలాంటి కలుషిత వాతావరణాన్ని ఇక ముందు చేయొద్దు. ఇలాంటి మాత్రం దేవాలయాలు, పవిత్రమైన స్థలాల దగ్గర రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను కోరుతాను.